నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ఈరోజు తెలంగాణలో ఒక సంచలనమైనటువంటి వార్త ఈరోజు తెలంగాణ ప్రజల్లో ఒక చర్చనైతే రేకెత్తిస్తూ ఉంది. అదే హరీష్ రావు పైన ఒక ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసు నమోదైనటువంటి ఘటన నిన్నటి నుంచి రాజకీయ వర్గాల్లో ఒక ప్రకంపన సృష్టిస్తున్నటువంటి విషయం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. సో ఆ కేసు వెనకాల అసలు కారణాలు ఏంటి, ఆ కేసు పెట్టింది ఎవరు, ఆ కేసు నమోదు కావడం గల కారణాలు ఏంటి, అసలు ఆ కేసు నమోదు చేయడానికి అంత పెద్ద సీనియర్ రాజకీయవేత్త, దాదాపు 30 సంవత్సరాలు రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుడు, అదేవిధంగా 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రిగా, కీలక మంత్రిగా పోషించినటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యుడైనటువంటి హరీష్ రావు పైన ఒక ఎఫ్ఐఆర్ నమోదు కావడానికి గల కారణాలు ఏంటి, ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు. ఆ కేసు పెట్టింది ఎవరంటే చక్రధర్ గౌడ్. గతంలో చక్రధర్ గౌడ్ అనేకమైనటువంటి కేసీఆర్ పాలనలో చాలామంది ప్రశ్నించే గొంతుకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. దానిలో ప్రథమంగా అత్యధికంగా ఎక్కువ ఇబ్బందులు పడ్డది, ఎక్కువగా కోల్పోయింది, అటు కుటుంబాన్ని కావచ్చు, లేకపోతే తన ఆస్తులను మొత్తం కూడా కోల్పోయి మొత్తంగా దాదాపు రోడ్డు పడ్డ పరిస్థితికి అయితే రావడం జరిగింది. సో ప్రస్తుతం వారు ఈ యొక్క దాదాపు 1 year కాలంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో అప్పటి నుంచి కూడా దీనిపైన పోరాడుతూ ఉన్నారు. అసలు హరీష్ రావు పైన కేసు పెట్టడం గల కారణాలు ఏంటి, దానికి పోలీస్ డిపార్ట్మెంట్కి అందించినట్టు ఆధారాలు ఏంటి, ఇవన్నీ వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. మొత్తానికైతే మీ పగ కొంత తీర్చుకున్నట్టు కనబడతా ఉంది. పగ అని అనుకోవచ్చు, అనుకోవద్దు. ఒక రకంగా చెప్పాలంటే నేను పోయిన పద్ధతి చూసిన బయట వాళ్ళకైతే ఇది పగలాగానే అనిపిస్తుంది. అంటే ఎవ్రీ డే నా క్యాలెండర్లో దీనికి సంబంధించి ఒక 1-2 గంటలు పనిచేసేవాడిని డెడికేటెడ్గా. అసలు ఏంటంటే ఇలా ఎవరు పనిచేయరు. బేసిక్గా ఏంటంటే గవర్నమెంట్ అయిపోయింది, పడిపోయింది, మనకు ఎందుకు రాబాయి అనుకొని ముందుకు వెళ్ళిపోతారు. కానీ నాకు బాధ్యత ఉంది. అరే నా మీద ఇన్ని బద్నాం పడ్డది, నేను ఎందుకు సైలెంట్గా ఉంటే నా జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది. నా పిల్లలకు అదొక మచ్చలాగానే, అరే మా తండ్రికి ఈ మరకలు ఉన్నాయి అంటే రేపు వాళ్ళ సమాజంలో ఎలా తిరుగుతారు. సో ఖచ్చితంగా నేను ఫైట్ చేయాలి. అట్లీస్ట్ మా ఫాదర్ ఇంత ఫైట్ చేసిండు, ఒక అన్యాయం మీద కొట్లాడిండు, చివరికి న్యాయం దక్కింది మా నాన్నకి. అదే నా పిల్లలకు నేను చేస్తి, దానికోసమే పోరాడుతున్నా. ఓకే, ఖచ్చితంగా నేను పోరాడే దాంట్లో సాటిస్ఫాక్షన్ అయితే నిన్న దక్కింది నాకు. ఓకే, అంటే సాటిస్ఫాక్షన్ దక్కింది. కానీ నార్మల్గా ఒక రాజకీయ నాయకుడు ఎఫ్ఐఆర్ నమోదు ఏంటంటే పెద్ద కామన్ విషయం, అది పెద్దగా దాన్ని పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎందుకు ఇంత సంచలనం అవుతుంది ఈ వార్త? ఫోన్ ట్యాపింగ్ దేశ భద్రతకు సంబంధించింది. ఓకే, అదేమో చిల్లర మల్లర కేసు కాదు. మీరు చూసుకుంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్ల ఈ స్టేట్ ఎఫెక్టెడ్ అంతే. కానీ ఫోన్ ట్యాపింగ్ అంతర్గత భద్రతకు సంబంధించింది. నాకు డౌట్ అండి, రేపు ఇన్ని చేసినాడు, హైకోర్టు జస్టిస్ శరత్ గారి ఫోన్నే ట్యాప్ చేసినాడు, మోడీ ఫోన్ ట్యాప్ చేయొచ్చు, కేంద్ర మంత్రుల ఫోన్ ట్యాప్ చేయొచ్చు, ఆరోపణలు ఉన్నాయి. అంటే వాళ్ళు వీళ్ళు ఒకటి కాబట్టి అది ఎంత సెటప్ అండి, ఎవరితో అవుతుందా, సాధ్యమవుతుందా? కేసీఆర్ ఎంత సెటప్ని ఎలా మెయింటైన్ చేసిండు, బిఎల్ సంతోష్ని కూడా లాగేంత ధైర్యం చేసిండంటే మీరు ఆలోచించాలి, వ్యవస్థల్ని ఆయన ఎంత ఎఫెక్ట్ చేయగలిగిండు. ఈ ఫోన్ ట్యాపింగ్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. చాలామంది చాలా తక్కువగా మాట్లాడుతారు ఫోన్ ట్యాపింగ్ ఏమవుతుంది అని. ఒకరి జీవితంలోకి నువ్వు ఎంటర్ అయినావు అంటే ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు లివ్, రైట్ టు స్పీచ్, ఈ రెండింటిని నువ్వు కాలరాసిను. ఏమో దేశ ప్రధాని ఫోన్ కూడా ట్యాప్ అయిందేమో అంటే ఇప్పుడు వాళ్ళు ఒకటి ఉన్నారు కాబట్టి బయటికి చెప్పుకుంటలేరు. సో నేను ఈ వాళ్ళ చేతిలో పవన్ కాదు, నాకు జరిగిన అన్యాయాన్ని నేను గొంతెత్తి ప్రశ్నిస్తున్నా, తప్పేముంది దాంట్లో? ఎందుకు కేవలం హరీష్ రావుని ఎందుకు టార్గెట్ చేయడం జరిగింది? ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో కీలకంగా కేసీఆర్, సంతోష్ రావు, కేటీఆర్, కవిత వీళ్ళందరూ ఉన్నారని చెప్పేసి ప్రధానంగా వస్తుంది. మీరు ఎందుకు కేవలం హరీష్ రావుని ఎందుకు టార్గెట్ చేశారు? ఖచ్చితంగా నా నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన. ఓకే, ఖచ్చితంగా నాది ఆయన చేస్తాడు. కానీ కేటీఆర్కి నాతోటి ఏం పని ఉంటుంది మీరు చెప్పండి, కేసీఆర్కి నాతోటి ఏం పని ఉంటుంది? వాళ్ళ గజ్వేల్ నియోజకవర్గంలో నేను పోటీ చేయలే, నా నియోజకవర్గం సమస్యలే కదా నేను మాట్లాడాలి. మరి నా పని ఓడి పడతాడు, హరీష్ రావు పడతాడు. ఇప్పుడు నా మీదకి వచ్చినప్పుడు నేను ఆన్సర్ చెప్పకపోతే నా సైన్యానికి నేను ఏమని సమాధానం చెప్పాలి? గాజులు వేసుకొని కూర్చున్నామని చెప్పాలా? చక్రధర్ అంటే ఒక పోరాట స్ఫూర్తి అని మా ఫాలోవర్స్ చెప్పుకుంటారు. వాళ్ళ కోసం వాళ్ళ అన్న నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒక గ్రేట్ ఫైటే కదా, దాన్నే కదా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పనిచేసే వాళ్ళు కాదు. నా ఫాలోవర్స్ కోసం, నా అభిమానుల కోసం యాంటీ హరీష్ ఎవరైతే ఆయన వల్ల పీడితులు బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షాన నేను కొట్లాడినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ కోసం నేను కొట్లాడాల్సిందే.
కేవలం మీ మీద గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో మీ మీద చాలా రకాల కేసులు పెట్టారు కాబట్టి ఆ పగతోటే ఈ యొక్క కేసు నమోదు చేసి అనుకోవచ్చా? అట్లా అనుకోవడానికే లేదు, అసలు ఛాన్సే లేదు. పగలతోటి కేసులు పెడతా అంటే విచ్చలవిడి కేసులు కావాలి. ఇప్పటికి 10 నెలల్లో 10,000 కేసులు కావాలి వాళ్ళ మీద. ఫస్ట్ వీళ్ళు చేసిన దారుణాలకి రేవంత్ రెడ్డి గారు పగ తీర్చుకోవాలి. మరి ఇప్పుడు మీరు తమిళనాడు పాలిటిక్స్ చూడండి. జయలలితకి అవమానం జరిగిందని చెప్పేసి తలుపులు వాళ్ళు కొట్టి కరుణానిధిని గుంజుకపోయారా లేదా, ఈడ్చుకపోయారా లేదా? మరి ఆ సంస్కృతి మన దగ్గర ఎందుకు లేదు? మరి రేవంత్ రెడ్డి గారిని తలుపులు పగలగొట్టి తన పర్సనల్ బెడ్రూమ్లోకి లాక్కపోయితే మరి పగతో రగిలిపోయే రేవంత్ రెడ్డి ఎందుకు పగలగొట్టట్లేదు? ఎంతసేపు అండి? ఒక ఆర్డర్ మీకు ఉందా లేదా? కాన్స్టిట్యూషనల్గా లేదు, ఎందుకంటే చేయొద్దు అట్లాంటి పనులు. అది ఆయనకు జరగదు, నాకు జరగదు, ఎవరికి జరగదు. కానీ ప్రజలు పగల కొడితే మాత్రం. కానీ మిమ్మల్ని గత ప్రభుత్వంలో చాలా దారుణంగా కొట్టడం జరిగింది, చిత్రహింసలు పెట్టారు, మీ సొంత కుటుంబ సభ్యులను హీనాధిహీనంగా మాట్లాడాడు. ఇవన్నీ ఆ రోజు మేము కూడా గమనించినాం. సో అంతలా మీరు ఆవేదన చెందినప్పుడు మీరు ఎందుకు అలాంటి పగ తీర్చుకోవాలనుకోరు? చూడండి, ఆయన గలీజ్ దొక్కిండని నేను గలీజ్ దొక్కను. కానీ ప్రజాగ్రహం ముందు ఎవరైనా ఏం చేయలేము. ఇప్పుడు గడాఫీని రోడ్డు మీదకి తీసుకొచ్చి కాల్చి పారేసారు, దాన్ని ఓడాపగలిగిండు. అంటే ప్రజలు ఆగ్రహం చెందడం వేరు, ఒక వ్యక్తి ఆగ్రహం చెందడం వేరు. నాకు అన్యాయం జరిగింది, దాన్ని ఈ సమాజానికి చెప్పడంలో నేను సక్సెస్ అయినా. మోరల్ సపోర్ట్ ఉంది నాకు, ఖచ్చితంగా మోరల్ సపోర్ట్ ఉంది. ప్రజలు రేపు ఖచ్చితంగా ఎదురు తిరుగుతారు. సత్యం బయటికి వచ్చిన రోజు వీళ్ళని ఎవ్వరిని వదిలిపెట్టడం నమ్ముతున్నా. హరీష్ రావు అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేయగలుగుతాడండి, చెయ్యలేడు. ఆయన అజాత శత్రువుగా మెయింటైన్ చేస్తుంటాడు రాజకీయాల్లో. ఎవడైనా కొంచెం ప్రమాదం అనిపిస్తే అయితే రాళ్ళు లేదా కాళ్ళు ఆ వసతి చూసుకుంటాడు. ఈ రెండు నా దగ్గర పనికిరాలే. సో చక్రధర్ గారిని అణువు తెలుసుకుందాం, వాడి బలమేంది. కొంపదీసి మా బావమారిది ఏమైనా సపోర్ట్ చేస్తాడు ఆ కేటీఆర్ అని బాగా అనుమానం ఉండే. ఆ కోనాన ట్రై చేసిండు, లేదు మా బావమారిది లేడు. బీజేపీలో పెద్ద తలకాయలు ఏమన్నా ట్రై చేస్తున్నాయి అని చూసిండు. ఫోన్ ట్యాపింగ్లో ఎవడు ఫోన్ చేయట్లేదు. మీడియాలో కూడా హెల్ప్ చేస్తుండా, ఏవీ లేవు. వీడు ఉంటారోడే, వీడిని వేసి పారేయచ్చు అని అనుకున్నాడు. కానీ ఆయన తెలియని ఏంటంటే టెలిఫోనిక్గా కాకుండా మోరల్ సపోర్ట్గా ప్రజలు నిలబడ్డారు నా కోసం. దట్స్ ఎనఫ్. చాలామంది అంటారు చక్రధర్ నిలబడ్డాడు, డిపాజిట్ రాలే అంటే. అరే బాబు, ఆ ప్లేస్లో నిలబడిన అమ్ముడు పోకుండా ఒక బహుజన్ పార్టీ నుంచి నిలబడ్డా, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి నిలబడి 9% ఓట్లని నేను సాధించిన అంటే చాలు. నాకు రూపాయి వంచకుండా నాకు మద్దతుదారులు అంతమంది ఉన్నారు, సంతోషమే కదా. అట్లీస్ట్ ఇంట్లో పడుకోలేదు, పోటీ అయితే చేశాను. ఖచ్చితంగా హరీష్ రావు వర్గం ఏమంటుంది అంటే ఆ చక్రధర్కి పడ్డ 17,000 ఓట్లు మాయే, అవి 83కి 17 వస్తే 1,00,000 మెజారిటీ వచ్చేది అనేది వాళ్ళు ఏడుపు. సో ఇప్పుడు ప్రధానంగా ఎఫ్ఐఆర్ వెనకాల మీరు డిపార్ట్మెంట్కి ఎలాంటి ఆధారాలు ఇవ్వడం? ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి కేసు పెట్టాలంటే అంత ఈజీ కాదు, ఎవిడెన్స్ పర్ఫెక్ట్గా ఉంటేనే చేయగలుగుతారు ఎఫ్ఐఆర్. సో మీరు ఆ ఎవిడెన్స్ని ఎట్లా ప్రొవైడ్ చేయగలరు, ఏమేమి ఇవ్వగలరు అసలు? ఎట్లా? ఫస్ట్ నేను లాయర్ని ఒక కేసు ఎలా ఫైల్ చేయాలని అడిగిన. నార్మల్ కేసు ఎలా ఫైల్ చేస్తారు, ఒక రెప్యూటెడ్ పర్సన్ మీద ఎలాంటి ఫైల్ చేయొచ్చు అని అడిగినప్పుడు వారు నాకు చాలా సలహాలు ఇచ్చారు, అడ్వకేట్. దాని ప్రకారం దీనికి కావాల్సిన మెరిట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆధారాలను సంపాదించుకున్నా. ఈ బేస్మెంట్ నుంచి మనకి ఏవి కావాలి, అసలు ఆయననే అని ప్రూవ్ చేయడానికి కలిగిన ఆధారాలన్నీ సేకరించి పోలీసు వారికి సమర్పించిన. చాలా రోజుల నుంచి జరుగుతుంది ఇదంతా. మొన్న December 1st పోయి చేస్తే వాళ్ళు కేసు బుక్ చేశారు. నేను అన్నా, మీరు కనుక కేసు బుక్ చేయకపోతే నేను కోర్టుకు పోవాల్సి వస్తుంది, కోర్టు నుంచి అయినా కేసు పెట్టాల్సి వస్తుంది సార్, నేను దీన్ని అయితే వదిలిపెట్టే ప్రసక్తి లేదంటే వాళ్ళు అలా అన్ని చూసుకున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, అంత ఈజీగా కేసు పెట్టేస్తారా? ఈ కేసు పెట్టడం వల్ల ప్రభుత్వం బద్నామయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం మిస్ఫైర్ అయిందంటే, బూమరాంగ్ అయిందంటే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి బాగా దెబ్బ అవుతుంది, ఇప్పుడున్న పోలీసులకు కూడా దెబ్బ అవుతుంది. మరి అలాంటి ఛాన్స్ ఎందుకు తీసుకుంటారు? అది చక్రధర్ మాటలు పట్టుకొని తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకు కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయి, నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. అతను దొంగనా దొరనా అనేది కోర్టు తెలుస్తుంది. నువ్వు నా మీద వేసినావు కదా బద్నాలు, నేను పోయి విచారణ ఎదుర్కొంటలేనా? నువ్వు కూడా రా విచారణకి. ఇవాళ లేదా క్వాష్ చేసిండు, కోర్టులో స్టే చేసిండు.
ఇప్పుడే భయం మొదలైంది ఎఫ్ఐఆర్ మీద. అదే అర్థమైతలేదు. నువ్వు ఏ తప్పు చేయలే కదా, ఎదుర్కో కదా, క్వాష్ ఎందుకు, స్టే ఎందుకు, అంటే తట్టుకోలేకపోతుండ ఆయన. ఈ అంత అభద్రతా భావంలో ఉన్నాడు ఆయన. అంటే ప్రధానంగా మీ ఫోన్ ట్యాపింగ్ చేశాడనేటువంటి ఆరోపణ మీదనే మీరు కేసుని ఫైల్ చేయడం జరిగిందా? ఎగ్జాక్ట్లీ, ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఈ కేసులన్నీ జరిగినాయి. మీరు చూడండి, ఎక్కడ ఇంటర్లింక్ ఉండదు. ఒక క్రిమినల్ సైకాలజీ ఒకటి ఉంటుంది. ఒక్కడు నేర ప్రవృత్తికి అలవాటు పడ్డవాడు వాడు అదే చైన్లో ఉంటాడండి. ఇప్పుడు స్నాచర్ ఉంటే వాని మీద ఏ కేసులు ఉంటాయి? నార్మల్గా ప్రొఫెషనల్ స్నాచర్ మీద ఏముంటాయి? అవే స్నాచింగ్ కేసెస్ ఉంటాయి. నా మీద మీరు చూడండి, తక్కువనే రేప్ కేసు అయింది, నెల అయిందో లేదో, ఒకటి తర్వాత ఒకటి. హైదరాబాద్ ఒకడు శ్రీనగర్ కాలనీ వాడు, ఒకడేమో ఎవడో చార్మినార్ వాడు, ఇద్దరు పైసలు పోయినాయట, 2 కేసులు అయినాయి. అలాగే బయటకు వచ్చిందో లేదో కిడ్నాప్ కేసు అయిపోయింది. అలా అయిందో లేదో 2022లో ఒక చిల్లర కేసులో నేను ఉన్నా అని చెప్పేసి గాజులు కాస్తురా. అప్పుడున్న వాళ్ళు గాజులు అడుక్కురా. 2022లో నేను పైసలు పంచుకుంటా తిరుగుతలేనా మగోన్ లెక్క? అప్పుడు అరెస్ట్ చేయొచ్చు కదా. అంటే లోపల ఉన్నప్పుడే పీటీ వారెంట్ వచ్చి, అంటే నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఏం చేసిందంటే కొన్ని 100 కేసులు వచ్చి పడతాయి నీ మీద అని చెప్పగానే మా అడ్వకేట్ జాగ్రత్త పడి బ్లాంకెట్ ఆర్డర్ చేయడం, దాని నుంచి లేక ఇవన్నీ కేసెస్ ఫ్రేమ్ చేసింది. ఎందుకంటే పీడీ యాక్ట్ చేయాలి, పీడీ యాక్ట్ చేసి ఒక ఏడాది లోపల ఉంచితే వీడు ఎలక్షన్స్కి ఉండడు అనేది వాళ్ళ ప్లాన్. అది వెరీ సింపుల్గా అర్థమవుతుందండి. ఈ ఏం కేసులు పెట్టిన కేసుల నేపథ్యం ఏంది, నా క్యారెక్టర్ ఏంది మార్కెట్లో, ఈ రెండు బట్టి చూస్తే తెలిసిపోతుంది ఫ్రేమ్డ్ కేసెస్ కాదా. అంటే మీకు ఎక్కడ డౌట్ వచ్చిందా? నా ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి అనుమానాలు మీకు ఎక్కడెక్కడ కలిగినాయి? అసలు ఫిబ్రవరి దాకా కాలేదు, నిజం చెప్పాలంటే. ఫిబ్రవరి 23 కాలేదు. రేప్ కేసు దాకా కూడా కాలేదు. ఆయన ఏమన్నా అంటే గీ బచ్చగానికి ఎందుకురా అవసరమా అని అనుకున్నాడు. దాంట్లోకి వెళ్ళి ఆ కేసు నుంచి బెయిల్ మీద రాగానే ఆయన ఎక్స్పెక్ట్ చేయలేకపోయిండు. ఏంది వీడికి ఇంత మద్దతు ఉంది, ఒక ఛానల్ వాడు వేసిండు 1000 కామెంట్స్ ఉంటే 900 కామెంట్స్ 950 కామెంట్స్ నాకు పాజిటివ్ ఉన్నాయి. అది తట్టుకోలేకపోయాడు రేప్ కేసు గురించి. ఎగ్జాక్ట్లీ, ఇట్లా కాదు, వీడిని వేరే దాళ్ళు ఇరికిద్దాం అని జాబ్ ఫ్రాడ్ దాంట్లో అంటే మార్చ్ ఏప్రిల్ ఫోన్ ట్యాపింగ్ స్టార్ట్ అయింది. అది నాకు అనుమానం వచ్చింది. అంటే ఇప్పుడు మన ఏరియాలో తిరుగుతున్నప్పుడు కొత్త కొత్త ఫేసెస్, తెల్లారితే జొమాటో స్విగ్గీ డ్రెస్సులు వేసుకుంటారు, మా ఇంటి మూల మీదే ఉంటాడు వాడు. అరే ఎప్పుడు చూడు జొమాటో స్విగ్గీలో ఉన్నాయి మా ఇంటి చుట్టూ. నాకు చాలాసార్లు అనుమానం కలిగింది. మా ఇంట్లో వాళ్ళు పోతుంటే కూడా ఫాలో అవ్వడం, నా వెనక మా మిస్సెస్ చాలా ఫోన్ చేసింది, ఎవరో ఫాలో చేస్తారు మనల్ని అంటే అవన్నీ కామన్ రాజకీయాల్లో ఉన్నాం కదా, నువ్వు లైట్ తీసుకో అని చెప్పిన. తర్వాత ఒకరోజు పోలీసు వాళ్ళు నన్ను కవర్ చేసిన ఫొటోస్ కూడా నేను తీసిన. అక్కడ వీళ్ళు నన్ను ఫాలో చేస్తుంటే ఆ ఏరియా మూలమే జెరాక్స్ సెంటర్ ఇలా ఫోటోలు తీసి నాకు పంపిండు. అది మ్యాచ్ చేసి చూస్తే సిద్దిపేట పోలీసు వాళ్ళు హైదరాబాదు సోమాజిగూడలో ఏం చేస్తారు. అప్పుడు అనిపించింది వీళ్ళు ఫాలో చేస్తారు. సిద్దిపేట పోలీసులు ఫోటోలు చాలా ఓల్డ్ ఎక్కడున్నాయో అప్పుడు అర్థమైంది ట్యాప్ అవుతుందని. అంతలోపలే మెయిల్ రావడం జరిగింది, స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ ఇది ట్యాప్ ఆర్ఎస్ ప్రవీణ్కి కూడా వచ్చిందండి. ఇవాళ ఆయన పార్టీ మారాలు ఉండి నోరు తెరుస్తలేడు. కానీ ఇవాళ మీరు అంటారు చక్రధర్ మీద కేసు అయింది, చక్రధర్ మీద ఎందుకు అవుతుంది, ఆ డెకాయిటీ కేసులు కిడ్నాప్ కేసులు, ఆర్ఎస్ ప్రవీణ్ మీద 25,000 దొంగతనం పెట్టిరు. ఎస్, 25,000 ఆయన మీద పాపం వారి కొడుకు మీద పెట్టింది కేసీఆర్ గవర్నమెంట్. ఎలక్షన్లో ఆయన చెప్పిన వీడియోస్ ఉన్నాయి, మీరు చూడండి. 25,000 ఎత్తుకపోతున్నా అండి ఆర్ఎస్పీ ఒక ఐపీఎస్ ఆఫీసరు. ఇప్పుడు అలా వేయండు, నోరు తెరుస్తలేడు. ఇప్పుడు వారి ఇంటర్వ్యూ చూస్తే ఆ రోజు అన్నది గుర్తుకుంటుంది, పెద్ద మీటింగ్లోనే అన్నాడు. నేనేడన్నా అంటే మీటింగ్లు ఉన్నది. 25,000 దొంగతనం కేసు పెద్ద మనిషి మీద పెట్టాలంగా లేని చక్రధర్ని కిడ్నాపర్ చేస్తేంది, ఏం చేస్తేంది. ఈవెన్ దే డోంట్ కేర్ ఐపీఎస్ ఆఫీసర్ హూ ఇస్ చక్రధర్, నథింగ్ వాళ్ళకి, ఒక సామాన్యుడు. అవును. సో ఇప్పుడు అప్పుడు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, మీ ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, ప్లస్ ఆ ఫోన్ స్పాన్సర్డ్ అటాక్ అని చెప్పేసి ఇవన్నీ మెయిల్స్ వచ్చిన తర్వాత మీకు అప్పుడు అర్థమైంది మీ ఫోన్ ట్యాప్ అయింది. అవును. సో మీ జాబ్ ఫ్రాడ్, అవును, మెయిన్ అసలు ఆ కేసు ఏంటిది అసలు? అది ఏంటిదో అర్థం కాక నాకే పిచ్చిలేసింది. చదివితే దేనికి పొంతన లేదు. ఎన్ని ఎఫ్ఐఆర్లు జాబ్ ఫ్రాడ్ మీద? రెండే అయినాయి. 908 909 గంగా మంగ సేమ్ ప్రింట్ తీసిర్రు. నరేష్ సురేష్ అని పేర్లు పెట్టిర్రు, అంతే, ఏం తేడా ఉండదు.
మీరు అది చూస్తే కొన్ని వేల మంది దగ్గర మీరు డబ్బులు తీసుకుని జాబ్ చేసే విషయాన్ని ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ 100 మందిని 50 మందిని తీసుకురండి, 1000 మంది దాకా అవసరం లేదు. 20 మందిని తీసుకురాపో, మందిని ఓడనే పట్టుకొస్తాడు. నాకు వేసినట్టు రసీదులు పట్టుకరా, నాకు ఇచ్చినట్టు. అంతా బోగస్ అండి. రియల్ జాబ్ ఫ్రాడ్ చేసేది వీళ్ళు. మొన్న స్టింగ్ ఆపరేషన్ చేసి అన్ని ఛానల్స్కి పంపించింది నేనే. అలా పిఏ 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న పిఏ ఓన్ గార్డ్ జాబ్లు అండ్ అదర్ జాబ్స్ ఇప్పిస్తా అని, ల్యాబ్ టెక్నీషియన్ జాబ్లు అని చెప్పి 5 లక్షలు 5 లక్షలండి. నువ్వు నా మీదనన్నా 2-3 వేలు దొబ్బేసి చక్రిగాడని పెట్టినావు, కానీ నువ్వు 5 లక్షలు కొట్టినాయి. నేను వీడియో బయట పెట్టినా, నా వీడియోలు బయట పెట్టు నువ్వు. నేను స్టాక్ మార్కెట్ చేసుకున్నట్టుంది. నా స్నేహితుడు ఒక అతను పేరు చెప్పొద్దు, స్టాక్ మార్కెట్ చేసుకున్నట్టుంది. రోజు ₹1,00,000 సంపాదించేవాడిని నేను. అలాంటి వ్యవస్థను కుప్పగూల్చండి ఈ దుర్మార్గుడు. మంచి ప్లాట్ఫామ్ మీద ఉండి ప్రజలకు నాకు వచ్చిన రూపాయలు, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఏముంటుందన్న, మనం కొంత ఇన్వెస్ట్ చేస్తే స్పెక్యులేషనే ఉంటుంది ఎవ్రీడే. మా ఈవినింగ్ 3 దాకా నాకు ₹1,00,000 70,000 వస్తే ఏం చేసేవాడిని, మేము ఒక 20,000 దానం చేద్దాం. మన తెలివితోటి వచ్చిన డబ్బు, ఏం హార్డ్ వర్క్ చేయలే, మన పెట్టుబడి, మన టైం బాగుంది అని. దానిలో ఎంతోమంది పోలీస్ స్నేహితులు నన్ను అడిగిరు, చక్రి ఒక 5,000 పెట్టుకో స్టాక్ మార్కెట్లో నాకు కూడా తిప్పి అంటే, చూడండి సార్ నా పోయిన పిల్ల ఫరక్ పడది. మీరు నెల జీతం మీద బతికేటోళ్ళు మీరు ఆగమవుతారు, వద్దు, ఇది మంచిది కాదు. ఇది ఏంటంటే నాలెడ్జ్ లక్ 2 సాధ్యాలని చెప్పిన. ఆ వ్యవస్థను కాస్త ఇతను జాబ్ ఫ్రాడ్ చేసిండు, ఈ ఫ్రాడ్ చేసిండు అని చెప్తాడు. జాబ్ ఫ్రాడ్ చేసింది హరీష్ రావు అండ్ వర్గం. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు దొంగతనం చేసిన దొంగలు మీరు. వాడు నా మనిషి కాదంటివి, ఈ రామచంద్రరావు గారు నీ మనిషి కాదంటివి. అసలు నువ్వని ఇక్కడ నువ్వేనా అనుమానం వస్తుంది. అలా ఏది చేసేది నేను అమాయకుని అంటూ, నువ్వు అమాయకుని లెక్క ఎవరికి కనిపిస్తావు? నియోజకవర్గం వాళ్ళకైతే కనిపించాడు. అప్పుడు ఎవరెవరి ఫోన్ ట్యాప్ చేయడం జరిగింది మీతో పాటు? ఇంకా మీ కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేశారా? అవును, ఖచ్చితంగా. మా ఇల్లు మొత్తం, నా కుటుంబమే నా బలం. మా అమ్మ, మా తమ్ముడు, చెల్లి, మా బావ, డ్రైవర్దే ట్యాప్ చేశారండి. డ్రైవరు గాంధీ ట్యాప్ చేస్తారా అండి, ఇంకా ఛాయలు అందిస్తాడు మా ఇంట్లో వాడు, పేరెందుకు కానీ. వాన్ ఫోన్ ట్యాప్ చేసిర్రు, నాగరాజు అని ఉంటాడు, వన్ ఫోన్ ట్యాప్ చేసారు పిల్లగాంధీ. అంటే ఎంత దుర్మార్గం. ఒక వార్ రూమ్ సెటప్ చేసారు, నాట్ సో ఈజీ. మాకు నా ఆఫీస్లో సిగ్నల్స్ రాకపోదు, అబ్నార్మల్ సిగ్నలింగ్ ఉండు. మా ఫ్రెండ్ అన్నాడు, నా బెస్ట్ ఫ్రెండ్ వాడు అన్నాడు, బావా బయటకు పోతే ఒకలాగా ఉంది మన ఫోను, మన ఆఫీస్లో ఎందుకు ఇట్లుంది అని వాడు అప్పుడు వ్యక్తం చేస్తే, పిచ్చోడా నువ్వు లైట్ తీసుకో అని చెప్పిన. కానీ తర్వాత కేసు అయిన తర్వాత తెలిసింది వాడే కరెక్ట్. వాడు ఆ రోజు నాకు చెప్పిండు, మన అబ్నార్మల్ యాక్టివిటీ నడుస్తుంది, ఎవడో మనల్ని అబ్జర్వ్ చేస్తుండో, మన ఫోన్లన్నీ బ్లింక్ అవుతున్నాయి, ఆండ్రాయిడ్ ఫోన్లన్నీ డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. వాడు చాలా సాఫ్ట్వేర్ పైన నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. వాడు చెప్పిండు, నీ ఫోన్లో సమ్ బగ్స్ ఉన్నాయి, నువ్వు ఫోన్ ఎవరికి ఇయ్యకని చెప్తే ఇమ్మీడియట్ కొత్త ఫోన్ మార్చిన. ఇప్పుడు ఫోను ఛార్జింగ్ పెట్టరా అని ఇస్తాం. మీకు ఒకటి తెలుసా అండి, నా డ్రైవర్ని ఒకడు అన్నాడంట, మీ సార్ ఫోన్ పట్టుకొస్తే ఒక 5 minutes నీకు సో అమౌంట్ ఇస్తా అంటే వాడు వచ్చి నాకు చెప్పిండు. అంటే చెప్పండి, వ్యవస్థలో అట్లున్నది. ఇంకా ఫోన్ ట్యాపింగ్ కాలేదు అంటే నమ్మడానికి ఏముంది. నాకు తెలిసి రాధాకిషన్ రావు అనేటోడు నోరిప్పిండు, ఎప్పుడో ఇప్పింటాడు. కానీ పోలీసులు వెయిట్ చేసిర్రు, అరే కంప్లైంట్ కూడా కావాలి కదా, ఇప్పుడు పొడిచిన కత్తి దొరికింది, బాడీ దొరకాలి కదా, ఇవాళ బాడీ దొరికింది, ఖచ్చితంగా మనం లోపల వేయాలని నేను కోరుకుంటున్నా. వెయ్యాలి, లేకపోతే సాక్ష్యాలు మాయమైతే ఖచ్చితంగా. సో ఇప్పుడు ఈ ఫైట్ మీరు ఎంతవరకు కొనసాగించగలుగుతారు అంటే ఏంటి? ఇప్పుడు మెయిన్ ఫోన్ ట్యాపింగ్లో కీలక సూత్రధారి ప్రభాకర్ రావు అని చెప్పేసి వీళ్ళందరూ చెప్తున్నారు. రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, వాళ్ళు వీళ్ళందరూ కూడా ఓన్లీ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే మేము ఫోన్ ట్యాపింగ్ చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు. సో ప్రభాకర్ రావు ఏమో ఈరోజు రాజకిషన్ అది నన్ను గుర్తించని చెప్పి అమెరికాలో ఉంటున్నాడు, ఆయన వచ్చే పరిస్థితి ఉందా లేదనేది ఇప్పుడు అప్రస్తుతం. సో ప్రభాకర్ రావు వస్తేనే ఫోన్ ట్యాపింగ్ ముందుకు కదిలే అవకాశం ఉందనేది ప్రధానంగా చర్చ జరుగుతోంది. సో అలాంటి పరిస్థితుల్లో మీరు ఈ కేసు తోటి ఏం సాధించాల్సుకున్నారు? ఏదైనా ఒకటితోటి స్టార్ట్ అవుతుంది. మీరు చూడండి, రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్నో మాట్లాడుతున్నారు, కానీ ఒక పెద్ద తల అనేది ఇప్పుడే బయటపడ్డది. హరీష్ రావు అందరు కేటీఆర్ది ఇమాజిన్ చేసారు. అవును, హీరోయిన్లు వచ్చి కేసులు ఎడ పెడతారండి? ఎందుకు పెడతారు? వాళ్ళు అదే బాబత్ ఉంటారు, కొంచెం బాధితులు ఉంటారు, కొంతమంది వీంతో అవసరం ఉన్న వాళ్ళు ఉంటారు, సో వాళ్ళు పెట్టరు. కేసీఆర్
ట్యాపింగ్ నాలెడ్జ్ ఆయనకు లేదు. ఎందుకంటే ఇన్స్ట్రక్షన్ నాలెడ్జ్ ఉంటుంది, ఆయన డిఫరెంట్ ఉంటాడు. ఇవన్నీ సీఎం కావాలి, నంబర్ 1, 2లో ఉన్న 1 కావాలి, నేనే సీఎం కావాలనే కుట్రపూరిత బుద్ధి ఉన్నవాడు స్టార్టింగ్ నుంచి హరీష్ రావు. సో ఈయనే మానిటరింగే చేసిండని నేను అనుకుంటాను. అయితే రాష్ట్రం మొత్తం చేసుడు ఒక ఎత్తు అయితే, ఈ సిద్దిపేటలో నాకే దెబ్బ పడితే నేను ఎట్లా సీఎం అవుతా అనేది మొత్తం ఊరంతా ఎలా పడితే వీడియో నన్ను ఈడ కొడుతుండని నా మీద ఎక్కువ ఫోకస్ చేసిండు. ఆయన చేసిన బిగ్గెస్ట్ బ్లండర్ మిస్టేక్ అదే. నన్ను అప్పుడే వదిలేసి మా నాన్న నాకు ఏవో ఓట్లు వచ్చి ఉంటే ఆ సంగతి వేరే ఉండు. ఇది ఆయన చేసిన స్వయంకృపరాధమే. ఖచ్చితంగా హరీష్ పాత్ర ఉన్నది. అండ్ మీరు అంటారు ప్రభాకర్ రావు రావాలని. ప్రభాకర్ రావుకి సంబంధమే లేదు. ఉన్న ఈ 4-5 కరెక్ట్గా ఇంట్రాగేట్ చేస్తే ఎట్లా రావాలో అట్లా వస్తాడు టైంకి. ఆయన కూడా అనుకుంటాడు. అంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇంట్రాగేట్ చేయడంలో ఫెయిల్ అవుతుందని మీరు మీ మాటల్లో అర్థమవుతుంది. మరి లేదు ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గానే ఉంది. మీరు అన్నట్టు ఇక మొత్తం బ్యాచ్ని పట్టుకొస్తే ఒక పని అయిపోతుంది. అందరిని టేబుల్ వేసి కూర్చోబెడతారు. వీళ్ళందరూ ఒప్పుకుంటారండి. వీళ్ళందరూ ఒప్పుకుంటారు. ఎందుకంటే నేరం చేసిన వాడికంటే చేయించిన వాడిదే శిక్ష ఎక్కువ ఉంటుంది. ఇదంతటికీ కింగ్ పిన్ హరీష్ అండ్ కేసీఆర్, కేటీఆర్ ఈ ముగ్గురే. సో ప్రభాకర్ రావుని తీసుకొస్తే ఏంటంటే కొలిక్కి వస్తుంది కేసు అనేది. కానీ బ్యాక్గ్రౌండ్లో ఎవడెవడు ఉన్నాడు అంతా వీళ్ళు పేర్లు చెప్పేశారు. ఇక పెద్ద తల కోసం ఎదురు చూస్తారు. ఆయన వస్తాడు. ఆయన కూడా ఎక్కువ రోజులు దాక్కోడు. ఏ తప్పు చేయకపోతే ఈ దేశంలో పుట్టి దేశం తిండి తిని ఇతన్ని రాజకీయ శరణార్థి అని ఎట్లా అడుగుతారండి? కొంచెమైనా సిగ్గు ఉండాలి కదా. నీకు ఏ తప్పు చేయాలి? ఈ దేశం మట్టి తిన్నారు, ఈ దేశం సొమ్మంతా తిన్నారు, జల్సాలు చేశారు. ఇప్పుడు అమెరికా పోయి ఆడ శరణార్థి అంటే దాన్ని ఏం చెప్తాం? మీరే ఆలోచించండి. వీళ్ళు అసలు ప్రభాకర్ రావుని కాపాడుతున్నది ఈ కల్వకుంట్ల తన్నీరు కుటుంబమే. వీళ్ళు అమెరికాలో చాలా కష్టపడ్డారు ఆయన గ్రీన్ కార్డ్ ఇప్పించడానికి. కానీ ఖచ్చితంగా ఆయన వచ్చిన రోజు వీళ్ళ భాగవతం అనేది బయటకు వస్తుంది. హరీష్ రావు ముఖ్య పాత్ర అని నేను చెప్తున్నా కదా. ఒకప్పుడు భూమి గుండ్రంగా ఉంటుందంటే కొట్టి చంపారు. అది నిజమే అని ఆయన కొట్టి చంపిన తర్వాత తెలుసుకున్నారు. ఇది కూడా అంతే. ఈ హరీష్ రావే ఉంటాడని నేను పగడ్బందీగా చెప్తున్నా. అందరికంటే ఎక్కువ షివరింగ్ అయ్యేది ఈయనే. అసలు ఈయన ఎక్స్పెక్ట్ చేయలే నా పేరు వస్తుంది అని. మా బామ్మారి కానీ వేసేస్తారు అనుకున్నాడు. కానీ ఇవాళ ఫోన్ ట్యాపింగ్లో నేను కేసు పెడితే నీ బామ్మారిది ఏది, కామెంట్ ఏది, ట్విట్టర్ ఏది, ఏడి నీ సపోర్టర్ ఎక్కడా చెప్పు? ఎవడు ఖండిస్తుండు నిన్ను? గతంలో నా వీడియోలు పెట్టుకుంటా అప్పుడెప్పుడో ఆ పిల్లని ఫిబ్రవరిలో ఒక కేసు పెట్టించిన అమ్మాయిని మళ్ళా పాత వీడియోలే కొత్తగా వేస్తే అప్పుడు అబాస్పాలేను, ఇప్పుడు మరీ అబాస్పాలవుతావు. మరీ అతి చేస్తే జనం చెప్పులతో కొడతారండి. ఎందుకు మొత్తం మీడియా గ్రూపుల్లో మీ గురించి కొత్తగా అన్నీ తిరుగుతూ ఉన్నాయి. 1.5 నుంచి లేనిది నిన్న సాయంత్రం ఎందుకు స్టార్ట్ అయింది మీరు చెప్పండి. మరి 1.5 నుంచి ఆ బాధితురాలు కనిపించలే నీకు? నిన్ననే కనిపించిందా? అంటే ఎవడు మాట్లాడితే మన మీద బురద చల్లాలి. ప్రజలు నమ్మరు. చిన్న కోడూరు జనం కోసం కొట్లాడినా నేను. మా దగ్గర రంగనాయక్ సార్ కోసం కొట్లాడిన వ్యక్తిని. ఆ ఊర్లో ప్రజాదరణ ఎక్కువ ఉంది, వీడికి సపోర్ట్ చేస్తారేమో అని చెప్పి అక్కడ ఎక్కువ వైరల్ చేస్తుండు. పిచ్చి హరీష్ రావు, నువ్వు ఎంత ఎక్కువ చేస్తే నాకు అంత పాపులారిటీ వస్తుంది. నువ్వు ఏం చేసినా ఇలా నాది అప్పర్ హ్యాండే. నువ్వు ఎఫ్ఐఆర్లో ఉన్నావు. నువ్వు ఇక్కడ క్వాష్ చేస్తే చట్టము ఎవడు అబ్బా సొత్తు కాదు. సుప్రీంకోర్టుకు పోయి అయినా నిన్ను మళ్ళా ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయినా అక్కడికి వెళ్ళి తోలుకొస్తా. నువ్వు ఫ్రస్ట్రేషన్ ఆపేసి ఫస్ట్ కూల్గా ఆలోచించు. నువ్వు ఇంకా కూడా నన్ను పిచ్చోని నాకు ఐ కేమ్ విత్ ఎంటీ హ్యాండ్. సిద్దిపేట పోయినప్పుడు ఖాళీ చేతులతో పోయినా నేను 16,610 మంది ఓటర్లను సంపాదించుకున్నా. నువ్వు కోల్పోయినావు, కోల్పోతూనే ఉంటావు. సో న్యాయం నాదిక్కే ఉంది. తప్పు చేసినవాడు తేలుగుట్టిన దొంగలే ఆగమాగం చేస్తుండ అంతే. గత ప్రభుత్వంలో మీ పైన ఎన్ని కేసులు అయినాయి? 6 పెట్టిరు. 6 కేసెస్. 6 కేసెస్కి మిమ్మల్ని అన్ని నెలలు జైలు ఉంచిరా? అరే ఉత్తిగా జడ్జి ఏమన్నాడు తెలుసా అండి? ఏ పంపించగానే 41 ఇచ్చి అంటే పంపించారు. 33 రోజులు ఉంచారు జైల్లో. 41 అండి. 7 years లోపు కేసే.
41 ఇస్తే అయిపోతుంది కాబట్టి వీడు ఇట్లా అది వీడు అట్లా అది వీడు చాలా డేంజరస్ ఫెలో సమాజానికి. 4 రాష్ట్రాల్లో ఒక 4-5 వేల మంది మోసం చేశారని చెప్పేసి 50,000 అట 50,000 50,000 అని చెప్పేసి ఆ ఫోటోలు నమస్తే ఫోటోలు వచ్చినాయి. ఒకటి కేసీఆర్ 60,000 పుస్తకాలు చదివింది ఎంత నిజమో, నేను 50,000 మందిని మోసం చేసింది అంతే నిజం. ఓకే, 50,000 మందిని నేను మోసం చేసింది అంతే నిజమవుతుంది. ఏది కేసీఆర్ 80,000 పుస్తకాలు, నా 50,000 కస్టమర్లు. ఓకేనా, మరి నవ్వుతారండి, సిగ్గుండాలే. నాకు 50,000 మందితోటి నేను ఇంత వ్యాపారం చేసుకుంటుంటే నీ లెక్క జల్సాలు చేస్తా, గడ్డివాముల పొంటి తిరుగుతాం కానీ ఈ పొలాల పొంటి రైతుల కష్టాలు పట్టుకొని తిరుగుతాడా అండి ఎవడన్నా? సమాజంలో 1% ఆఫ్ పీపుల్ పేటీఎం బ్యాచ్ మాత్రమే ఒక వల్గారిటీని ప్రమోట్ చేస్తుంది. మిగతా 99% చక్రధర్ దాంట్లో న్యాయం ఉందని నా వైపు నిలబడ్డారు. కానీ నిన్న హరీష్ రావు మాట్లాడుతూ నేను ప్రశ్నించినందుకే నా మీద కేసులు పెడుతున్నారు, 1,00,000 కేసులు పెట్టినా నేను తగ్గను, దీని వెనకాల కాంగ్రెస్ పార్టీ ప్రోత్సాహం ఉంది అని బాగా మాట్లాడుతున్నారు. దానిపైన మీరేమంటారు అసలు? అంటే మీ వెనకాల అంటే మీరు కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రోత్సాహంతోనో లేకపోతే సీఎం గారి ప్రోత్సాహంతోనో మీరు ఈ కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేయించారనేది ఒక టాక్ వినిపిస్తూ ఉంది. దాని గురించి మీరేమంటారు? ఏం పోరాటం చేసిండు హరీష్ రావు? ఏదో ఆదరా బాదరాగా మల్లన్న సాగర్ దగ్గర పోయిండు, రైతులు కొట్టని కురుకొస్తే దబ్బురికి కార్లు ఎక్కిపోయిండు. అది పోరాటమా? కానిస్టేబుల్ను అన్యాయంగా వాళ్ళ జీతాలు ఆపిన దుర్మార్గుని నువ్వు. ఉద్యోగాలు రాకుండా అశోక్ నగర్లా ఒకరు చనిపోతే దాన్ని ప్రేమాయణంగా చిత్రీకరించే నువ్వు. మీరు ప్రజా పోరాటాల గురించి మాట్లాడతారు. ప్రజా కవి గద్దర్ గారిని వీధి బయట కూర్చోబెట్టిన దుర్మార్గులు మీరు అమరుల గురించి మాట్లాడతారు. నీ వల్ల కాదా ఇక్కడ దరిద్రం జరిగింది తెలంగాణలో? నువ్వు రేవంత్ రెడ్డిని విమర్శిస్తావు. అసలు ఆయన మొన్ననే అన్నాడు, ఈ చెప్పులు మోసడం గురించి నేను అసలే ఆలోచించా అన్నాడు. ఏమన్నా ఉంటే ఆ పెద్దతలకి బయటికి రమ్మను పులిని, ఆ పులిని బోన్లో పెట్టే పనులుంటా అన్నాడు. ఇంతో అంతో కేటీఆర్ మాట్లాడిండు ప్రతి సమస్య మీద హాఫ్ నాలెడ్జ్ తోటైనా కొట్లాడిండు. ఈయన ఏడాదేడు పోతే మా బామ్మారిదే పోతాడు ఫోన్ ట్యాపింగ్లా, నేను సైలెంట్గా ఉంటా, నేను ఏది అనుకున్నాడు. కానీ భగవంతుడు ఒకటి తలిస్తే ఈయన ఒకటి తలిచిండు. ఖచ్చితంగా ఈయన మీద కక్షపూరిత రాజకీయాలు అనేటివి అన్వాంటెడ్. ఈయనకంత సీన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఖుదాకి మెహర్బానీతో గదా ఫైల్వాన్ బంతా అంటారు చూడు, అట్లా రాజశేఖర్ రెడ్డి దయ వల్ల ఫస్ట్ మినిస్టర్ అయ్యిండు, ఎమ్మెల్యే కాకముందే. తర్వాత ఎమ్మెల్యే అయిను. వాడెవడు గతి లేక తెలంగాణ ఉద్యమం పేరిట ఉద్యమ స్ఫూర్తి అంటావు. నువ్వేం ఉద్యమం చేసినావా? మండిపానం తీసినావు. ఉద్యమం పేరు మాట్లాడే అర్హత నీకు లేనే లేదు. ఉద్యమం నీ లెక్క చెయ్యరు. ఉద్యమం చేస్తే కార్లలో ఏసీ కార్లలో తిరగరు. ఇంత విలాసవంతమైన జీవితం ఉండదు. మీ అంచనా ప్రకారం హరీష్ రావు ఆస్తుల సంఖ్య ఎంత ఉండొచ్చు? 50,000 కోట్లకు పైచిలుకు ఉంటుంది ఖచ్చితంగా. 50,000 కోట్ల పైచిలుకు ఉంటుంది. సిద్దిపేటలోనే ఒక 5,000 కోట్లు ఉంటుందని నా అంచనా. భూములు ఎస్ అంచనా. నేను అందుకే కదా అక్కడ నాకు ఒక స్టాండింగ్ ఇస్తే ఈయన బతుకు బస్ స్టాండే చేస్తా. ఆయనకు టెర్రర్ పట్టుకుంది. మీకు అలాంటి మద్దతు కాంగ్రెస్ పార్టీ ఉందా? ఒకటి కాంగ్రెస్ పార్టీ సముద్రం అండి. ఇక్కడ నేను స్కిల్డ్ పర్సన్ అని ప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి. ఒక్కరోజు కాదు, ప్రతిరోజు అహర్నిశలు పనిచేస్తేనే రాహుల్ గాంధీ గారి కళ్ళల్లో అయినా, ఎందుకంటే యువకులను ప్రోత్సహించాలనే వారి తపన ఇక్కడ ఫైటర్ రేవంత్ రెడ్డి గారైనా చూస్తారు. ఎస్ వీడు పనిచేస్తుండు, వీనికే ఇద్దాం తల్వార్ అనుకుంటాడు. కానీ మీ సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో, మీ సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దీనిపైన, మీ కేసు పైన రాష్ట్రమంతా కోడే కూస్తూ ఉంది. రాజకీయ వర్గాలు చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కానీ ఎందుకు మీ సిద్దిపేట కాంగ్రెస్లో ఎందుకు సైలెంట్ కనబడతా ఉంది? మొత్తం ఎవరు మాట్లాడతారు దీని మీద? అంటే మీకే క్రెడిట్ వస్తున్నాయా, ఏమన్నా ఉందా, లేకపోతే గ్రూప్ తగాదాలు కనబడుతున్నాయా? ఇప్పుడు నష్టపోయేది నిశ్శబ్దంగా ఉండేవాళ్ళే. నాకేం నష్టం ఉండదు. నా పాత్ర నేను కరెక్ట్ పోషిస్తున్నా పార్టీలో. నాతో ఒక సైన్యం ఉంది, అదంతా మీడియాకు చూపించలేను కదా. వారంతా నాతో పనిచేస్తున్నారు. గ్రౌండ్లో ఉన్న ప్రతి కరుడు గట్టిన కాంగ్రెస్ వాది చక్రధర్ తోటే పనిచేస్తుండు. చక్రధర్ మద్దతు ఇస్తాడు.
చక్రధర్ పోస్టులు పెట్టుకుంటారు. ఇక మేము లీడర్లం అనే వాళ్ళు ఫైట్ చేయకపోతే అది అప్ టు దెమ్. అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్నీ అబ్జర్వ్ చేస్తుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వరా అండి? హరీష్ రావు దారుణాల మీద మనం మాట్లాడకపోతే మనము ఖచ్చితంగా ఎందుకు మాట్లాడట్లేదనే క్వశ్చన్ వస్తుంది. అది నేను ప్రశ్నించాను, తమ విఘ్నతకు వదిలేస్తున్నారు, వాళ్ళు చూసుకోవాలి. అది ఇప్పుడు ఎవరికి పేరు వస్తుంది కాదు, పార్టీ ఫస్ట్, పర్సన్ నెక్స్ట్. ఇప్పుడు ఈ కేసు ఎఫ్ఐఆర్ నెక్స్ట్ ప్రాసెస్ ఏముండబోతుంది అసలు? ఇప్పుడు ఆయన క్వాష్ చేసిండు, దాని మీద ఆర్గ్యుమెంట్ జరగాలి. తర్వాత అదొక ప్రాసెస్, అది ప్రాసెస్. అది క్వాష్ అనేది వ్యక్తిగతమైనటువంటి ఏషియన్ కాబట్టి అది నడుస్తూనే ఉంటుంది. కౌంటర్ మీరు వాళ్ళు అంతా కౌంటర్ నడుస్తూ ఉంటుంది, అది ఒకటి కొలిక్కి వస్తూ ఉంటుంది. అది కాకుండా డిపార్ట్మెంట్ పరంగా ఈ ఎఫ్ఐఆర్ తర్వాత ఏమేమి స్టేజ్ ఉండబోతున్నాయి? విచారణకు పిలిచి ఖచ్చితంగా ఈ అంటే ఇప్పటిదాకా దాదాపు 8 నెలలు అవుతుంది ఫోన్ ట్యాపింగ్ అంశం బయటకు వచ్చి. ప్రణీత్ రావు కానీ వీళ్ళందరూ జైల్లో ఉన్నారు, ఎవరు బయటికి రాదు ఇంతవరకు. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? మరి ఈ హరీష్ రావు పరిస్థితి ఏంది? ఎవడన్నా అనుకున్నాడా అండి చక్రధర్ అనేటోడు వస్తాడు హరీష్ రావు మీద కేసు చేపిస్తాడని? గవర్నమెంట్ కూడా కలగనలే, పోలీసులు కూడా కలగనలే. ఒకటి సిద్దిపేట నుంచి వచ్చి ఇవన్నీ ఆధారాలు ఇస్తాడు అని ఇచ్చిన దానిలో మెరిట్స్ చూస్తారు. రేపు న్యాయస్థానము సపోజ్ మీరు విచారణకి ఖచ్చితంగా హాజరు కావాలి అని కోర్టు కనుక ఆర్డర్ ఇస్తే ఖచ్చితంగా చచ్చుకుంటూ రావాల్సిందే. అప్పుడు కూడా నువ్వు రాకుండా నసిగినావు అనుకో, జనానికి నీ ముసుగు మొత్తం అర్థమవుతుంది. సో నువ్వు ఎవడైనా ఎంతటి వాడు, నాకు అడిగితే ఎన్డీ తివారీ కంటే పెద్ద లీడర్ కాదినే. ఆయన ఎంత తలవండిన రాజకీయ నాయకుడే ఆడ రాజ్భవన్లో తప్పు చేసిండు. సో నువ్వు తప్పు చేయలే అనడానికి నువ్వేం సత్యపూసవు కాదు, పైకి వెళ్ళేం దిగిరాలే. నీ కలరింగు ఒక్క నియోజకవర్గంలో ఓకే, నువ్వు దేవుడు అయిపోవచ్చు, సమాజంలో నీ తాతలు ఉన్నారు, వీడు తప్పు చేయడు అని ఎప్పుడు అనుకోవద్దు. ప్రతి వ్యక్తి తమ అవసరాలకి తప్పులు చేస్తారు, కానీ చెయ్యని తప్పుకు నన్ను శిక్షించిన చూడు, అదే నువ్వు చేసిన అసలు పెద్ద తప్పు. అక్కడే నేను నీకు మొగుడై కూర్చున్నా. ఆయన చేసిన బ్లండర్ మిస్టేక్ అదే. ఒక వ్యక్తిని సీనన్న బాధ పెట్టాలి, రాజకీయంగా నువ్వు ఏమన్నా చెయ్యి, వ్యూహాలు ప్రతి వ్యూహాలు అన్నీ ఉంటాయి. మీరు ఎలా ఉండాలి తెలుసా అండి? శత్రువు మనల్ని కొడుతుంటే వాడిని చూసి మనం చప్పట్లు కొట్టాలి, ఇలా కొట్టాలరా దెబ్బ, మనకెందుకు రాలే ఈ ఐడియా అని ఎట్లా స్పోర్టివ్గా ఉండాలి. రాజకీయాలు అనేది వ్యూహంలో ప్రతి వ్యూహాలు ఉండాలి. ఆడవాళ్ళని అడ్డు పెట్టుకోవడం ఏందండి? ఎలాంటి వ్యవస్థలో బతుకుతున్నాం అంటే నీకున్న షోకులన్నీ నాకుంటాయి అనుకున్నావా? నీకున్న అలవాట్లన్నీ నాకుంటాయి అనుకున్నావా? నీళ్ళకి అలవాట్లు ఉంటే నీళ్ళకి ఎదిరిగేటోని గన్మెన్లను వదిలేసి, నాకు ఆ అలవాట్లు లేవు కదా, తీసుకొచ్చినావు ఒకరిని, ఇప్పుడు కూడా వాళ్ళని ఫ్రై చేస్తా ఉన్నావు, మళ్ళా నాశనం అయిపోతావు నువ్వే. ఉద్యోగాలు అంటివి, నా భార్యని ఇబ్బంది పెడితివి, ఎవడో ఉన్నావు పట్టుకొచ్చినావు, ఏం పీకినావు? నువ్వు పీకిందే ఉంది. ఇలా మా ఆవిడ మీద ఒక బద్నాం వేస్తే నువ్వేం పీకినావు? దట్ ఈజ్ మై రియల్ క్యారెక్టర్. ఇప్పటికీ ఉండి సపోర్ట్ చేస్తున్న సమాజంలో ఒక మనసున్న మనిషిగా నిలబడగలిగిన. ఇది సాక్షాత్ పోలీసు వాళ్ళు ఒప్పుకున్నారు. చక్రధర్ ఇలాంటి పరిస్థితి వస్తే ఎవరైనా వెళ్ళిపోతారబ్బా, యువర్ ద రియల్ పర్సన్ అన్నాడు ఒక ఆఫీసర్. అప్పుడు కేసులు అయినప్పుడు దాదాపు మీ ఇల్లులు, మీ కార్లు, మీ అకౌంట్లు అన్నీ సీజ్ చేశారు కదా, మొత్తం అసలు ఏమేమి సీజ్ చేశారు ఒకసారి చెప్పండి. ల్యాండ్ పేపర్స్ అండి, ఇంటి ల్యాండ్ పేపర్, అది ఫ్లాట్ పేపర్స్ కరెక్ట్ మంచం కిందనే ఉంటాయని ఎవడు చెప్పిండేమో, పోయి మంచం ఇలా పట్టిరు. మా విషయం అంటుంది, నువ్వేమైనా చెప్పినావా అంటే నాకు ఏడ గుర్తుంటుంది, వాడు అసలు నన్ను ఏం అడగలేదు అన్న, డైరెక్ట్ తీసుకుపోయి లాగిండు. వాచ్మెన్ దగ్గరనే కార్ కీస్ ఉంటాయని ఎవడు చెప్పిండు అంటే చూడండి, వాళ్ళ ఫ్రేమింగ్ అంతా వాచ్మెన్ కొట్టిరు, కొట్టి కార్లను ఇంట్లో ఉన్నాయి తీసుకపోయారు. ఏం వదిలేయలేదండి. మా చిన్నపిల్లలు ఇంట్లో ఫ్రూట్ జ్యూస్ తాగుతారు కదా ఫ్రిడ్జ్లో, గది కూడా తీసుకపోయారు యూజ్లెస్ ఫెలోస్. అంటే ఇల్లుని శ్మశానం చేసేసారు, ఉండలేకపోయినాం. పెద్ద పిట్ట జోరినట్టు అయింది ఇల్లంతా, చాలా ఇబ్బంది పడ్డాం. మా అమ్మ బ్యాంక్ అకౌంట్ ఎందుకు సీజ్ చేస్తూ, ఎన్ని కోట్లు ఉంటాయి దానిలో, మా చెల్లె సీజ్ చేస్తూ, మీ అకౌంట్లు, మీ ఇంటర్ అకౌంట్ అన్ని సీజ్ చేశారు. హైదరాబాద్కి వెళ్ళి ఒక పిల్లగాడు నన్ను డ్రాప్ చేస్తా సిద్దిపేటకి వెళ్ళి వచ్చిండు పాపం ఆనందాన్ని, వచ్చి మొహం కడుక్కొని పోతా అని మా అల్లుడు రూమ్లోకి వేయండు. ఆ రూమ్ కూడా వాళ్ళ కొట్టి వాడిని తీసుకొచ్చి వాడిని లోపలేసారు. ఏ కారణం చేత?
ముక్కు ముఖం తెలియని వాళ్ళ కేసులు ఉన్నాడండి పాపం. అదే ఎంత బాధాకరం. ఇప్పుడు ఆ కేసు పరిస్థితి ఏంటంటే మీ ఆస్తులన్నీ ఇప్పుడు అకౌంట్స్ అన్ని మళ్ళీ ఫ్రీజ్ అయిపోయినాయా మళ్ళీ? ఇప్పుడు మన అయ్య దిగి రావాలి, నేను కష్టపడ్డ సొమ్ము అట్లా పోనిస్తా? అర్థమైందా? కోర్టుకు పోయినా సగం తెచ్చుకున్నా, ఇంకా కేసు ఖతం చేయించి న్యాయం కోసం కొట్లాడి నా డబ్బును పట్టుకొచ్చుకుంటా. నాకంత దమ్మున్నది. చట్టాల్ని అవగాహన లేనోడే ఇట్లాంటి దాడులు చేస్తాడు. ఏమంటారు, అసమర్థుని ఆఖరి అస్త్రం హింస. ఆ అసమర్థుడు హింస చేసిండు, నేను సమర్థుని న్యాయస్థానాన్ని నమ్ముకున్నా. సో నాకు న్యాయం జరుగుతుందని ఇంకా నమ్మకం ఉన్నది. ఓకే, అంటే మీరు అల్టిమేట్గా మీ గోల్ ఏంటి అసలు ఈ కేసులో? మీరు అనుకున్నట్టు లక్ష్యం ఏంటి అసలు? చూడండి, ఇవాళ ప్రజాసేవ చేయాలని ఎంతో మందికి ఉన్నప్పటికీ నాలాగా ఎక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుందో అని సమాజంలో మంచి వాళ్ళు వెనకడుగు వేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. పెట్టే చేతులు ఎంతోమంది ఫారిన్ పోయిన వాళ్ళు, ఎంతోమంది డబ్బున్న వాళ్ళు ఇక్కడ ఏదో చేద్దాం అని వచ్చే ఉత్సాహం ఉన్న వాళ్ళని రానివ్వాలి. గవర్నమెంట్కి కొంచెం శ్రమ తగ్గుతుంది దీనివల్ల. కానీ ఇలా వచ్చేవాడు ప్రజలకు సేవ చేద్దాం అనుకున్న మీరు రాబందుల్లోకి ఎగబడి ఇబ్బంది పెడితే వాళ్ళు రారు. రాష్ట్రానికి బరువు ఎక్కువ. అన్నీ గవర్నమెంట్ మీద కాదండి, స్వచ్ఛంద సంస్థల యొక్క సహకారం తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఒక కాలనీని వాడు అడాప్ట్ చేసుకున్నా ఆ కాలనీ మైనస్ అయిపోతుంది కదా గవర్నమెంట్కి. అలాంటి ఒక వాతావరణాన్ని మనం ఏర్పాటు చేయాలి. కానీ అందుకే అలాంటి వాతావరణం ఏర్పాటు చేయాలంటే చక్రధర్ అనేవాడు ఇలా జరిగితే కూడా నిలబడి కొట్లాడిండు, మనం కూడా ఫైట్ చేయొచ్చు అని నిరూపించడానికే ఇంత కష్టపడ్డా. గెలుస్తా, ఖచ్చితంగా గెలుస్తా. ఐదారు వాడు నన్ను చంపిండనుకో, అప్పుడు కూడా వాడు అసమర్థుడే అయిపోతాడు. నేనైతే గెలుపులోనే ఉంటాను, ఖచ్చితంగా కష్టపడుతున్నాను. మిమ్మల్ని ఆ కాలంలో అంటే అప్పుడు ఆ ప్రభుత్వం మిమ్మల్ని చంపడానికి అని ఇంకేమైనా ట్రై చేసి ఎన్ని ప్రయత్నాలు ఎన్నని చెప్పుకోవాలి. జైల్లోకి వెళ్ళి బయటకు వస్తాను నమ్మకం లేకుండా తెలుసా అండి మీకు? మానసిక రోగులు ఉండేదాంట్లో లేచిండు నన్ను, చిత్రవాద పెట్టిండు, పిచ్చి లేసిపోయేది. ఒక 10 రోజులలో 4 కిలోలు తగ్గిన. ఎంత ఇబ్బంది ఉంటుందండి ఇంటికి వచ్చిన తర్వాత, పిల్లలతో గడపలేక, ఇంట్లో వాళ్ళని బాధ పెట్టలేక ఎంత నరకం అనుభవిస్తుంటాయి మీరు చెప్పండి. ఇలా చక్రధర్ అనేటోడు ఎంత నరకానికి, ఎంత స్ట్రెస్ లెవెల్కి వెళ్ళిపోయిందంటే, ప్రతిరోజు చిన్న పడుకునేటప్పుడు మా భార్యను వాళ్ళ అమ్మగారింటికి పంపించేసిన, ఆమె నన్ను చూసి తట్టుకోలేను. ఫ్యాన్ కురేసుకొని నేను పడుకునేవాడిని. మానసికంగా చక్రధర్ చచ్చిపోయింది ప్రతిరోజు అని. ఎందుకంటే నా మైండ్ అంత అక్కడికి వెళ్ళిపోయింది ప్రతిరోజు. అంటే అట్లా మానసికంగా చనిపోయి అంటే నా ఫ్రస్ట్రేషన్ ఉరేసిన, అక్కడ నా ఆత్మను ఉరేసిన. ఈ శరీరం బతకాలి, వాడిని అంతు చూడడానికి బతకాలని ఎంత ఇబ్బంది పడి ఉంటే. ఒక సంతోషంగా ఉన్న కుటుంబంలో నువ్వు దొంగ నా కొడుకు వచ్చి నువ్వు ఒక్కడివే ఉన్నావురా పొలిటీషియన్వి, బొచ్చుగాడివి. ఇంత పెద్ద పొలిటికల్ సిస్టంలో కొన్ని వేల మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దేశంలో. ఆఫ్టర్ ఆల్ కానివి నువ్వు నీ జీవితం కోసం, నీ ఓట్ల కోసం నా జీవితాన్ని నాశనం చేస్తా అంటే నీ తాట తీస్తా కొడక. నువ్వెంతరా భయ్? నువ్వు వానివిని చెప్పులు పట్టుకొని, వానివిని కాళ్ళు పట్టుకొని అడకొచ్చుకొని బతికినోనివిరా భయ్ నువ్వు. నేను కష్టంతో వచ్చిన, నీ లెక్క మంది జేబులలో చేయిలు పెట్టలే, చేయిలు కట్టుకోలే. పంచి వచ్చిన, నువ్వు దొబ్బొచ్చినావు. సిగ్గు శరం ఉండాలి. వయసు పెరిగంగా అయిపోతుందా? నిజాలు తెలియని వెధవలు ఇవాళ ముఖ్యంగా మన బహుజనులు దొరల కాళ్ళ కింద పడిదస్తారు. ఒకడేమో తీన్మారు మల్లన ఒక ఉద్యమం లేపుతాండి, ఏది బీసీల కోసం. మనోళ్ళంతా పోయి ఈయన దగ్గర చెంచాగిరి చేస్తే ఎట్లా పాజిబుల్ అవుతుంది చెప్పండి? ఇలా చక్రధర్ తెగింపు మీకు లేదా కొట్లాడేది? పోతే నాకు ప్రాణము నా కుటుంబం పీకనియా? సపోర్టెడ్గా నిలబడచ్చు కదా. అరే పాపం మనకి ఏం కర్మరా బాబు, ఇట్లా కొట్లాడుతుండు ప్రాణాలు తెగించి అని. ఇంత ఇన్స్పిరేషన్ చేద్దామని ఇంత కొట్లాడుతున్న సీనన్న. మీరు గత ప్రభుత్వంలో అంటే మీరు ఎంత రాష్ట్ర వ్యాప్తంగా మీకు పేరు రావడం కారణమే రైతులకు, కౌలు రైతులను ఆదుకోవాలన్నటువంటి కాన్సెప్ట్లో మీరు పనిచేసారు. సరే, అది మీరు పంచిర్రు, తర్వాత మీరు అనేక రకాల దాంతో కొన్ని కార్యక్రమాలు చేపడదాం అనుకున్నారు. ఈ క్రమంలో మీ మీద కేసులు అన్నీ, మీ ఆస్తులు సీజ్ అయిపోయినాయి, అన్నీ అయిపోయాయి కాబట్టి దాన్ని ఆపేశారు.
ఇప్పుడు 1 year అవుతా ఉంది, మీరు కూడా కొంత రిలీఫ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో హరీష్ రావు పైన కేసు నమోదు అన్నీ అయిపోతూ ఉన్నాయి. కానీ సో మళ్ళీ మీరు ఆ కౌలు రైతులకు సంబంధించిన అంశం మళ్ళీ ఏదైతే ఉందో వాళ్ళ పోరాటాన్ని కావచ్చు, మళ్ళీ వాళ్ళకి సంబంధించిన బెనిఫిట్స్ ఏవైతున్నాయో మళ్ళీ అలాంటి కార్యక్రమం వల్ల చేపట్టే అవకాశం ఉందో, అలాంటి మీకు ఆర్థిక వనరులు అంతలా ఉన్నాయి ఇప్పుడు ఆర్థికం అనేది చూడండి, అప్ అండ్ డౌన్స్ అనేది వెరీ కామన్. అట్లా అంటే ఇవాళ వ్యాపారాలే లేవు మార్కెట్లో. మెల్లమెల్లగా ఆఫ్టర్ సంక్రాంతి ముందుకు పోతుంది. నేను కూడా నా లైవ్లీహుడ్ మంచిగా ఉంది. ఇప్పుడు లక్షలు ఇస్తలేను కావచ్చు, కానీ మా ఊర్లో మీరు ఎవరు నన్ను అడగండి, ఇప్పుడు మీ అక్కడ లోకల్ రిపోర్టర్ని అడగండి, ఎవరు చనిపోయినా నా ఫేస్బుక్ మీద తీసుకోనా ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు పంపిస్తున్నా నేను. నాకున్న కాడికైతే సాయం చేస్తున్నా కదా. ఆ చనిపోయినోడైతే నాకు ఓటేయడు పాపం. వాళ్ళ కుటుంబం ఓటేస్తాయనే నమ్మకంతో చేయట్లేదు. ఎప్పుడో 4 ఏళ్ళు, అది ఎప్పుడో మరుగున పడే విషయం. అంటే సహాయం అడిగితే చక్రధర్ కాదనకుండా తనకు చేతనైన కాడికి చేస్తుండు. అలాంటి కార్యక్రమాలు ఏం ఆపేది లేదు. రేపు సంస్థాగతంగా నేను మంచిగా డెవలప్ అయితే గొప్పగా ఖచ్చితంగా రైతు ఈజ్ ద ఫైనల్ థింగ్. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని చూసి నాకు చాలా గర్వంగా ఉంది. రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి ప్రభుత్వం రాగానే దాదాపుగా 22 లక్షల మందికి రుణమాఫీ జరిగింది. 40 లక్షల పైగా అయింది. 21,000 కోట్లు. సారీ 21,000 కోట్ల రుణమాఫీ. గొప్పే కదా అండి. జరగలేదు అని మాట్లాడే వాళ్ళు జరిగిన దాని గురించి ఎందుకు మాట్లాడరండి? వాడేమో ఇయ్యకప్ప దొర తాయి పన్నాడు, గజ్వెల్ ఇప్పటిదాకా బయటికి వస్తలేడు. ఆయన ఎందుకు గెలిపించుకున్నామా అని బాధపడతారు. మంచోడో చెడ్డోడో మొగుడు ఉండాలండి. ఎవరే ఆయన అంటే ఈడే మా ఆయన అని చూపించుకోవాలి. అనాథ అయిపోయింది గజ్వెల్. ఇవాళ పులి బయటికి వస్తుంది, వ్యూహాలు వేస్తుంది. ఎవరికి కావాలి వ్యూహాలు? తాగి ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం సినన్న. చాలా టూ మచ్. వీళ్ళని చూస్తే అనిపిస్తుంది వీళ్ళు కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి ఈజ్ ద కరెక్ట్ పర్సన్. అల్టిమేట్గా హరీష్ రావు జైలు పంపిపోతున్నారు. తప్పు చేసిండు. పోలీసులు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారని నేను అనుకుంటున్నా. ఎలాంటి ప్రలోభాలకు లొంగుతలేరు. రేవంత్ రెడ్డి ఏలు పెడతలేడు. న్యూట్రల్గా ఉండండి, తప్పు ఉంటే లోపలేయండి, లేకపోతే లేదు అనేలాగా పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఖచ్చితంగా లోపల పోతాడు. అంతే. ఎన్ని రోజులు పడుతుంది? ఇక అన్న ప్రయత్నం అయితే నేను చేసిన, గుర్రాన్ని తోలుకొచ్చిన, నిలబెట్టిన. ఇక నీళ్ళు తాగాల, మరి దానికి దప్పికాయేదాకా ఎండగొట్టేదాకా నేను వెయిట్ చేయాలా? అదంతా న్యాచురల్గా జరిగిపోవాలి. ఓకే, అంతే కదా అన్న? అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తానికైతే రీసెంట్గా జరిగినటువంటి రాజకీయ ప్రకంపనలో భాగంగా హరీష్ రావు పైన కేసు నమోదు సంబంధించి చాలా విషయాలు చక్రధర్ గౌడ్ మనతోటి చెప్పడం జరిగింది. చూద్దాం మరి ఆయన అనుకున్న ప్రతీకారం రాజకీయ కక్ష ఏదైతుందో మరి త్వరలో నెరవేరబోతుందా లేదనేది త్వరలో తెలియబోనుంది. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.